అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా శాప్ జెండా, అమరావతి ఛాంపియన్షిప్ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం మంత్రులు అనగాని సత్యప్రసాద్, మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి టార్చ్ లైట్ ప్రదర్శనతో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ పోటీలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యంగా అమరావతి ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఈరోజు తిరుపతి ప్రయాణం అంటేనే చాలా మంది వెంకటేశ్వర స్వామి దర్శనం గురించి వస్తారు. కానీ ఇక్కడున్న ఇందాకే నా సోదరుడు అన్నాడు అమ్మ లాంటిది అని. నిజంగా ఉన్న వాళ్ళందరూ నా బిడ్డ లాంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఇక్కడికి తిరుపతి దర్శనానికి రావడంతో పాటు దర్శనానికి వచ్చినా వెళ్ళకపోయినా వెంకన్న స్వామి ఆశీస్సులతో రాబోయే కాలంలో ఇక్కడున్న చాలా మందిలో కనీసం ఒక 10% 20% అయినా ఒలింపిక్స్ కి ఆడే రకంగా ఇక్కడ నుంచి మనం తయారవ్వాలన్న స్ఫూర్తితో ఇక్కడ నుంచి బయలుదేరాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి, మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలి. ఎందుకు ఇందాక నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్నా, పేరెంట్స్ కి సంబంధించి ఇక్కడికి పంపించిన పేరెంట్స్ కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రవినాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎన్నో స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చే విధంగా, ముఖ్యంగా తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో వచ్చే విధంగా, అలాగే సింగపూర్ టైప్ లో స్పోర్ట్స్ స్కూల్స్ కూడా కడప అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయంటే మీలాంటి బంగారు తీగల్ని గ్రామ స్థాయిలో కూడా చూసి మీలో ఉన్న టాలెంట్ బయట తీసుకొచ్చి అంతర్జాతీయ రంగంలో మిమ్మల్ని రాణించే విధంగా తీసుకెళ్లే దిశగా ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఎన్నో ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి. వాళ్ళ ఒలింపిక్స్ అయితే వివిధ రంగాల్లో గెలిచిన వాళ్ళకి దాదాపుగా 7 కోట్ల రూపాయల దాకా, అలాగే పార్టిసిపేట్లకు డబ్బు వచ్చే విధంగా, అలాగే ఏషియన్ గేమ్స్ అవ్వచ్చు, దేశీయ క్రీడలు అవ్వచ్చు, అన్ని రంగాల్లో కూడా ప్రోత్సాహాలు ఇస్తా ఉన్నారంటే మీలో ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలి. అమరావతి ఛాంపియన్షిప్ అంటే చంద్రబాబు నాయుడు గారి కళ. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే పేరును ప్రపంచవ్యాప్తంగా నలుదిశలా తీసుకొని పోతున్నారు. కాబట్టి అదే పేరుతో ఈ కార్యక్రమాన్ని నామకరణం చేశాం. పోయిన సంవత్సరం ఇదే స్టేడియంలో ప్రారంభించాం. ఈరోజు అంతకంటే మంచిగా ఇక్కడ జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం వైజాగ్ లో గౌరవ హెచ్ఆర్డీ మంత్రివర్యులు లోకేష్ గారు చివరి రోజు హాజరు కావడం కూడా ఈ కార్యక్రమానికి ఎంతో వన్నె తెచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం దిగ్విజయంగా ఈ 4 రోజులు